అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. సీఎం చంద్రబాబు హాజరై భూమి పూజ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ లో చూద్దాం. అందరి తరపున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. వేద పండితులు వెంకటేశ్వర నామ తిలకం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధం చేయిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వారు ఆ ద్రవ్యం స్పర్శనం చేశారు. దాన్ని మనమంతా ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. వేద పండిత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత పూర్ణాహుతి కార్యక్రమానికి వారి చేతుల మీదుగా చేయించడం జరుగుతోంది. దాన్నంతా మనం చూస్తూ ఉన్నాం. ఆహ్లాదాన్ని కలిగించేవాడు చంద్రుడు, చదిహ్లాదమే అంటారు. మరి మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్లాదభరితం చేసేవారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి దేవతల రాజధాని అయిన అమరావతిలో వెంకటాయపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆద్యష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది. సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులతో తిరుమల క్షేత్రం నుంచి శ్రీనివాసమూర్తి ఇక్కడ ఆవిర్భవించి నూతనమైనటువంటి దివ్యాలయానికి అనుబంధంగా ద్వితీయ మహాప్రాకారాన్ని చతుర్ద్వార గోపురాలతో మహానిర్మాణాన్ని అనుష్ఠానం చేసేందుకు నిర్మింపబడేందుకు గాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కరకమలములతో ఈ ద్వితీయ ప్రాకార చతుర్ద్వార గోపురములకు మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసాన్ని సుముహూర్తంగా నిర్వహింపబడేందుకు ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం. శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మహానిర్మాణానికి ఆయన యొక్క సంకల్పం అత్యంతమైనటువంటి సిద్ధ సంకల్పులు వారు అని చెప్పడానికి ఈ ద్వితీయ ప్రాకార శిలాన్యాసమే అత్యంత గొప్పదైనటువంటి తార్కాణం. ఆనాడు 2019లో భూపరీక్ష నిమిత్తంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి గాను అనేకమైనటువంటి శాస్త్ర రహస్యాలన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేయాలని చెప్పి ఈ అమరావతిని అత్యంత వైభవంగా నిర్మాణం చేసేందుకు మున్ముందుగా శ్రీవైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాన్ని సంకల్పం చేసి ఈనాడు ద్వితీయ రాజగోపుర నిర్మాణానికి మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసం చేసేందుకు విచ్చేసినటువంటి శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క మహాప్రాకార నిర్మాణ విషయంగా అందరినీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా ఉద్దేశించి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఉద్దేశించి వారిని ప్రసంగం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీకార్యనిర్వహణాధికారి వారు పాలక మండలి అధ్యక్షుల వారి తరఫున సంప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకట